నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో కుండీల్లో ఆకుకూర విత్తనాలు అయితే వేసుకుందాం. ఎప్పుడైనా కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారు కూడా ఆకుకూరలతో మొదలు పెట్టారనుకోండి, మనం విత్తనాలు వేసిన 20 నుంచి 25 రోజుల్లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి మిగిలిన వెజిటేబుల్స్ పండించుకోవడానికి కావాల్సిన మోటివేషను, ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా ఆకుకూరలను పెంచుకోవడానికి వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ ఉండే కంటైనర్స్ అయితే సరిపోతాయి అనమాట. ఇక్కడ 50 రూపీస్ బ్లాక్ టబ్స్ చూసారా, వెడల్పుగా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కూరగాయల షాపుల్లో గట్టా ఉంటాయి కదండి, టబ్బుల్లాగా కూరగాయలు అవి పెట్టి ఉంచుతారు కదా, అలా వెడల్పుగా బేషన్ లాగా ఉంటాయి చూసారా, అవి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. మీ దగ్గర ఉంటే ఇంకొంచెం పెద్ద సైజ్ కంటైనర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. 50 రూపీస్లోనే ఇది కొంచెం లోతు ఎక్కువగా ఉండే కంటైనర్ అనమాట. దీనిలో మనం ఆకుకూరలు వేసుకోవచ్చు, టమాటో, పచ్చిమిరప, వంగ అలాంటి మొక్కలను ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవచ్చు అనమాట. సో ఈ టబ్స్ అయితే ఆకుకూరలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు గ్రో బ్యాగ్స్లో వేసుకోవాలన్నా లోతు తక్కువ, వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట, మీకు అవైలబుల్గా ఏవి ఉంటే అవి. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మేజర్ రోలు మట్టి అండి. కూరగాయలని పండించుకోవడానికి మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలాంటి మట్టిని యూజ్ చేస్తామో ఆకుకూరలకు కూడా అంతే అనమాట. అయితే ఆకుకూరలు ఏంటంటే తొందరగా ఒక 25 నుంచి 30 అంటే ఒక నెల రోజుల లోపే మనం వేసుకున్న అన్ని రకాల ఆకుకూరలు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు. కాబట్టి మనం మట్టిలో కొబ్బరి పొట్టు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కొబ్బరి పొట్టు లేకపోయినా కూడా పశువుల ఎరువు, మట్టి, మీ ఏరియాలో ఏ మట్టి అయితే ఆ మట్టి తీసుకుని, ఆవు ఎరువు కానీ, గేదె ఎరువు, మేక ఎరువు, కోళ్ళ ఎరువు, ఇలా ఏ ఎరువు అయితే ఆ ఎరువు మీకు అందుబాటులో ఉన్న ఎరువుని తీసుకుని 2 మిక్స్ చేసుకుని కూడా మీరు ఆకుకూరల్ని పెంచుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పాను ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్పి. అలాగే టబ్స్ని సెలెక్ట్ చేసుకుని మట్టిని కలిపేసుకున్న తర్వాత టబ్స్కి అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేయాలన్నమాట. 1, 2 కాకుండా మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టు డ్రైనేజ్ హోల్స్ చేసుకుని, మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను చేసి అలా చూపించట్లేదు అనమాట. డ్రైనేజ్ హోల్ని రాయితో కానీ పెంకు ముక్కతో కానీ కవర్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న మట్టిని నింపేసుకోవాలి. ఇలా నింపి పెట్టుకున్న మట్టిలో మనం అన్ని రకాల ఆకుకూర విత్తనాలు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అంటే గార్డెనింగ్ చేసే కొద్దీ మనకి చిన్న చిన్న టిప్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఆ టెక్నిక్లు అనేవి మనం ఎప్పుడైనా కూడా మట్టిని కలుపుకుని వెంటనే విత్తనాలు పెట్టేసుకునే దానికంటే కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కంటైనర్స్లో మట్టిని ఫిల్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి, విత్తనాలు వెంటనే వేయకుండా ఒక వారం రోజులు అలా ఆగి మీరు విత్తనాలు వేసుకుంటే జర్మినేషన్ బాగుంటుంది, మొక్కలు కూడా చాలా హెల్తీగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట. మట్టి అనేది మాగుతుంది, అంటే మనం కలిపి పెట్టుకున్న ఎరువు అనేది ఆ మట్టిలో కూడా మిక్స్ అయ్యి మంచి మైక్రోబిల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్న సింపుల్ టిప్స్ అంటే మనకి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనం టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు. సో మట్టిని కూడా కలిపేసుకున్నాం కదా, ఆల్రెడీ ఒక వారం రోజులు అలా అవుతుందన్నమాట టబ్స్లో వేసుకుని మట్టిని నింపి పెట్టుకుని. ఇంతకుముందు ఈ కంటైనర్లో నేను ఉల్లిపాయలు పెట్టానండి, చిన్న చిన్న ఉల్లిపాయలు పెడితే స్ప్రింగ్ ఆనియన్స్ కోసం అనమాట. ఒక 2 ఉల్లిపాయల నుంచి మొలకలు అనేవి వచ్చాయి. సో అలా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా టెర్రస్ గార్డెన్లో ఎంత పెద్ద కంటైనర్ పెట్టకపోయినా చిన్న చిన్న కవర్స్లో, వాటర్ బాటిల్స్లో అలా కూడా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిలో మనం ఆకుకూర విత్తనాలు అయితే వేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా పండించుకునేవేనండి. తోటకూర, గ్రీన్ కలర్ తోటకూర అనమాట. అలాగే చుక్కకూర అండి, ఇది వచ్చేసి పాలకూర అనమాట. ఎర్ర తోటకూర, అలాగే కొత్తిమీర. ఇప్పుడు అన్నీ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా ఆకుకూర విత్తనాలు నారు వేసుకునేటప్పుడు మట్టిని ఒకసారి బాగా తడుపుకోవాలన్నమాట. తడుపుకున్న తర్వాత మనం విత్తనాలు వేసుకుంటే మొలకలు అవి బాగా వస్తాయి. ఎందుకంటే మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల, అంటే వెంటనే కలిపేసుకుని విత్తనాలు పెట్టుకునేటట్టయితే కంపల్సరిగా మట్టి అంతా తడుపుకోవాలి. మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల మనం వేసుకున్న చిన్న చిన్న విత్తనాలు లోపలికంట వెళ్ళిపోయి, మనం వాటర్ పోసేసరికి లోపలికంట వెళ్ళిపోయి అవి జర్మినేషన్ అవ్వడానికి టైం పడుద్ది, కష్టపడాల్సి వస్తుంది అనమాట అవి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ మట్టి అంతా కూడా ఒకసారి నీట్గా తడుపు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇది వర్షానికి ఎలా తడుస్తుంది, నేను డైలీ వాటర్ కూడా పోస్తున్నాను కాబట్టి ఇప్పుడు తడపట్లేదు అనమాట. దీనిలో ఫస్ట్ తోటకూర విత్తనాలు వేసుకుందాం.
ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలు మనం చల్లేటప్పుడు ఒకే చోట పోగులాగా పడకుండా ఈ గింజల్లో ఇసుకని కానీ మట్టిని కానీ కలుపుకుని మనం మొత్తం చల్లుకున్నాం అనుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. కొత్త వాళ్ళైతే ఒకసారి మీకు చూపిస్తాను. కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా సీడ్స్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా సీడ్స్ తీసుకుని కొంచెం మట్టి వేసుకోండి. మట్టి అయినా పర్వాలే, ఇసుకైనా పర్వాలే, ఏం కాదండి. వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనం అంటే ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒకే చోట పోగులాగా పడకుండా ఇలా మిక్స్ చేసేసుకుని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవటమే. అప్పుడు కుండీ అంతా కూడా సమానంగా పరుస్తాయి, ఈ విత్తనాలు పడతాయి అన్నమాట. ఇలా వేసేసుకుని కొంచెం విత్తనాలు సరిపోతాయండి, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. పైన ఒక లేయర్ మట్టిని వేసుకోవాలి. విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మందంగా కాకుండా లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే విత్తనం సైజు ఒక వంతు ఉందనుకోండి, 3 వంతులు మట్టి ఉండేటట్టుగా మనం స్ప్రెడ్ చేసుకుంటే మట్టిని పైన సరిపోతుంది అన్నమాట. చాలు. వాటర్ అయితే అన్నింటికి ఒకేసారి చేద్దాం. తోటకూర వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి పాలకూర కోద్దాం. పాలకూర ఏంటంటే ఒకసారి వేసుకుంటే మనం చాలాసార్లు హార్వెస్ట్లు తీసుకునేటట్టు కట్ చేసుకునే కొద్దీ కూడా మళ్ళీ వస్తుందండి. అలా అందుకని కొంచెం పెద్ద సైజు కంటైనర్లు అయినా వేసుకోవచ్చు మనం. అదే తోటకూర అనుకోండి, ఇది కొంచెం లోతు ఎక్కువగానే ఉంది కాబట్టి ఒక 3-4 సార్లు అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే ఈ సైజు కంటైనర్ అనుకోండి, వెడల్పు ఎక్కువ లోతు తక్కువ కంటైనర్ అయితే వేర్లతో సహా మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ సీడ్స్ వేసుకుంటేనే అవి హెల్తీగా స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ పాలకూర, చుక్కకూర ఇవి ఏంటంటే మనం చక్కగా కట్ చేసుకుని మళ్ళీ కోసుకోవచ్చు అన్నమాట. సేమ్ పాలకూర కూడా ఇలా చల్లేసుకోవటం. యాక్చువల్గా ఇవి చిక్కగానే అవుతాయండి, ఇంత చిక్కగా అవసరం లేదు. బట్ విత్తనాల్లో జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందో ఏంటని చెప్పి కొంచెం మందంగానే వేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఆకుకూర విత్తనాలు వేసుకోవటం. వీడియో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా వివరంగా చూపిస్తున్నాను, కానీ లేకపోతే చాలా స్పీడ్గా అనమాట. మట్టిని గుళ్ళ చేసేసుకుని కొంచెం సమంగా పరిచేసుకుని విత్తనాలు వేసుకోవటం, పైన మట్టిని కలిపేసుకుని వాటర్ చేసుకోవటం, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట పని. ఇలా రోజు ఏదో ఒక కొత్త మొక్కలు వేసుకోవటము, విత్తనాలు చల్లుకోవటం, ఇలా ఏదో ఒకటి చేస్తే మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తాయండి. ఈ పాలకూర విత్తనాలు కొంచెం పెద్దగానే ఉంటాయి కాబట్టి మట్టి కూడా కొంచెం మందంగా వేసుకోవచ్చు. మరి ఎక్కువ కాకుండా విత్తనాలు కప్పడేటట్టు చూసుకుని వేసుకోవాలన్నమాట. సో పాలకూర కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ కండిలో కొత్తిమీర విత్తనాలు వేసుకుందాం. కొత్తిమీరని కూడా మనం తోటకూర, పాలకూర చల్లుకున్నట్టు పైన చల్లేసుకోవచ్చు. బట్ నేను ఇలా గాడులాగా తీసి వేస్తాను. అప్పుడు ఏంటంటే పడిపోకుండా హెల్తీగా పెరుగుద్ది అన్నమాట. ఇది కొంచెం పొడి పొడిగా ఉంది. ఇలా చిక్కగానే వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొత్తిమీర. ఇంట్లో ఉండే ధనియాలను కొత్తిమీరగా వేసుకోవచ్చు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. వేసుకోవచ్చండి. అయితే ధనియాలు పాతవి కాకుండా కొత్త ధనియాలు అయితే మొలకలు బాగా వస్తాయి. జర్మినేషన్ అవ్వటంలోనే ఉంటుందండి ధనియాలు, అదే కొత్తిమీర. జర్మినేషన్ అయిన తర్వాత మనం కొంచెం చిన్న టిప్స్ పాటిస్తే హెల్తీగానే పెంచుకోవచ్చు. చాలండి. వీటిని మళ్ళీ మనం సెకండ్ టైం వేసుకోవచ్చు. తడపకుండా ఇలా కొంచెం వెంటనే మనం పొట్లం కట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆగిన తర్వాత మనం 15 రోజులు అలా ఆగిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విత్తనాలని మనం పక్కకి జరిపాం కదా గాడులాగా, ఇలా కవర్ చేసేసుకోవటం, ఈజీగా కవర్ అయిపోతాయి.
ఇంకెంతే అండి. కొత్తిమీర కూడా అయిపోయింది. ఏంటంటే ఈ తోటకూర, పాలకూర, చుక్కకూర వీటితో పోలిస్తే కొత్తిమీర విత్తనాలు రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక్కొక్కసారి వారం నుంచి 15 రోజులు టైం కూడా పడుద్ది. బట్ మ్యాక్సిమం నేను వేసినవి వారం నుంచి 10 రోజుల లోపు మొలకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ అప్డేట్ని చెప్తాను. నెక్స్ట్ ఈ కంటైనర్ కొంచెం పెద్ద సైజుది కదా, దీనిలో మనం చుక్కకూర వేద్దాం. చుక్కకూర ఏంటంటే ఒకసారి వేసుకుంటే చాలాసార్లు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. చుక్కకూర ప్యాకెట్ అన్నమాట ఇది. తీసుకునేటప్పుడు మనం కొంచెం డేట్ అది చూసుకుని తీసుకుంటే ఎక్స్పైర్ అవ్వదంటే విత్తనాలు మొలకలు బాగా వస్తాయి అన్నమాట. ఇవేంటంటే నేను గుచ్చుతాను లోపలికి, కొంచెం మట్టి ఎక్కువ పడద్దు అనమాట. పైన చల్లాలన్నా ముందు ఇలా చల్లేసుకుని, ఇది కూడా కొంచెం విత్తనాలు వేసుకున్నా చాలు. మన ఇష్టం, లేదంటే పైన మట్టి అయినా చల్లేసుకోవచ్చు అనమాట. మనకి ఏ మెథడ్ సులువుగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అండి నెక్స్ట్ దీనిలో నేను స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను కదా, అన్నీ రాలేదు మొలకలు, ఒక 2 మాత్రమే వచ్చాయన్నమాట. సో ఈ గ్యాప్ని నేను ఫిల్ చేసుకోవడానికి ఎర్ర తోటకూర వేస్తాను. ఎర్ర తోటకూర అసలు చూడటానికి పెరుగు కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. రంగురంగుల వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అవి తీసుకోవాలంటారు కాబట్టి హెల్త్ పరంగా కూడా మంచిది. సో ఇది చల్లుతానమాట. చాలా అన్నమాట. ఇవి కొంచెం పల్చగా, ఇసుక కలపట్లేదు, నాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి. కావాలనుకుంటే ఇసుక కూడా చల్లుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. తోటకూర విత్తనాలు అయితే 3వ రోజుకి కనబడిపోతాయండి మొలకలు. దీనిలో ఒక తోటకూర మొక్క పడి మొలిచింది కదా, చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు చేస్తున్నాం అనమాట. చేసే కొద్దీ కూడా మళ్ళీ కొత్త చిగురులు ఇలా వేసుకుంటూ వస్తుంది. సో ఎంటీగా ఉందని చెప్పి దీనిలో కూడా నార్మల్గా గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలే చల్లుతున్నాను అనమాట. ఇంకా మెంతికూర కూడా మనం వేసుకోవచ్చు. మెంతికూర ఇప్పుడు అన్నిటితో పాటు చల్లకుండా, మామూలుగా అయితే ప్రస్తుతానికి ఏమీ గార్డెన్లో ఆకుకూరలు లేవు కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేశాను. కానీ లేదంటే మనం చక్కగా సైక్లింగ్ సిస్టంలో, అంటే ఒక రోజేమో మనం తోటకూర చల్లుకుని మళ్ళీ ఒక వారం రోజులు ఆగి మళ్ళీ పాలకూర, ఒక వారం ఆగి మళ్ళీ చుక్కకూర అలా వేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఏంటంటే అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి రాకుండా గ్యాప్ తీసుకుంటూ మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కుండీల్లో కూడా జాగ్రత్తగా వాటర్ పోస్తున్నాం. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ పోసినా, తర్వాత మాత్రం
కొంచెం షవర్ లాగా ఏదైనా వాటర్ బాటిల్ మూతకి హోల్స్ చేసుకుని షవర్ లాగా పోసుకుంటే పడిపోకుండా హెల్తీగా పెరుగుద్ది అన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న ఆకుకూర విత్తనాలన్నీ మొలకలు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ అప్డేట్ని తర్వాత వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.